పోనీ నిలబడి నేను వింటాను. నా గురించి చెప్పు. ఒకే రోజు అన్నీ ఎందుకులే అమ్మా. నువ్వురా. నాన్న నువ్వు చెప్పు. మీకు మీ ఆయనకి పడదు. నాన్న నీకెలా తెలుసు? ఫస్ట్ టైం నేను ఇంటికి వచ్చినప్పుడే మీరు తలుపులు వేసుకున్నారు. ఆ రోజే కన్ఫర్మ్. మొగుడు పెళ్ళాలన్నాక 1,00,000 ఉంటాయ్యా. తలుపులు మూసుకుంటారు, తెరుచుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. పెళ్ళైన కొత్తల్లో తలుపులు మూసుకున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరికీ తెలియకూడదని. 25 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు తలుపులు మూసుకుంటున్నారంటే వాళ్ళు మాట్లాడుకోవట్లేదనే విషయం ఎవరికీ తెలియకూడదని. 6 అయితే చాలు, ఎంత అర్జెంట్ పని ఉన్నా ఆయన ఇంటికే వచ్చేస్తారు. అంటే నాకు ఆఫీసు ఇల్లు తప్ప వేరే లైఫే లేదని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఒక మనిషి ఇంత ట్రై చేస్తున్నారంటే దాని అర్థం ఖచ్చితంగా ఇంతకు ముందు ఏదో చేసే ఉండాలి. ఏం చేసి ఉండాలి? రేవతి. ఏడేళ్ళ క్రితం ఆయన దగ్గర సెక్రటరీగా జాయిన్ అయ్యి నెలల తర్వాత రిజైన్ చేసి వెళ్ళిపోయింది. అప్పట్లో దరిద్రం ఏంటంటే ఇది అందరికీ తెలుసండి, కానీ ఎవరికి ఏం తెలియనట్టు అందరూ యాక్టింగ్ చేస్తుంటారు, పెద్దంతో సహా. నిజం చెప్తే పెద్ద గొప్పోడు అనుకుంటున్నావా? చిన్నప్పుడు అన్నం తినకపోతే పూచోడొస్తాడని అమ్మ అబద్ధం చెప్తుంది. తప్పు చేశాట? ఎవరినైనా ప్రేమించి చూడు, అబద్ధం పిలవ అర్థమవుతుంది. అదే అమ్మ పెద్ద అయిన తర్వాత అన్నం తినపోతే నీరసం వస్తుందని చెప్పుద్ది, బూచోడు వస్తాడని చెప్పదు సార్. మనిషిని ప్రేమిస్తే అబద్ధం విలువ తెలుస్తుంది కరెక్టే, కానీ నిజం చెప్తేనే కదా మీ ప్రేమ ఎంత గట్టితో తెలుస్తుంది. కష్టమైన నిజం మీద నిలబడే బంధం రాక్ సాలిడ్గా ఉంటుంది సార్. సార్ టైం అయింది, నేను డ్యూటీ దిగిపోతున్నా. ఈ ఎపిసోడ్ కంప్లీటా లేదా రేపు కూడా టు బి కంటిన్యూడా? వెళ్ళు. అయిపోయిందా? ఓకే, సీ యూ సార్. సీ యూ మ్యామ్.